హాయ్ అండి. ఈరోజు కథ అద్భుతమైన క్షణాలు పార్ట్ 9. ఇక కథలోకి వెళితే హర్షిత సంతోష్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి టెర్రస్ పైకి తీసుకెళ్తుంది. అక్కడ అంతా చీకటిగా ఉంటుంది. ఎవరెవరో నవ్వులు మాటలు అస్పష్టంగా వినబడుతూ ఉంటాయి. హర్షిత, ఏంటిది? కొంపదీసి నా మీద కోపంతో దయ్యాలకి నన్ను అమ్మేశావా ఏంటి? రేయ్, నోర్ముయ్, సైలెంట్గా ఉండు. ఎలా ఉండాలే సైలెంట్గా? చూడు, నవ్వులు మాటలు ఎలా వినిపిస్తున్నాయో. నాకు చాలా భయంగా ఉందే. ష్, సైలెంట్గా నుంచో అని తన చేతిలోకి సంతోష్ చేతిని తీసుకుంది. సంతోష్ అలాగే సైలెంట్గా ఉన్నాడు. హర్షిత తన వాచ్లో టైం చూడటం సంతోష్ చూశాడు. ఏంటే టైం చూస్తున్నావు? దయ్యాలు వస్తాను అన్నాయా ఈ టైంలో? రేయ్ బావగా, నోర్ముయ్ అని చెప్పనా? వేషాలేయకుండా నుంచో. అంత మర్యాదగా చెప్తున్నా. నాకు కోపం తెప్పించకు. ఇంకో 1 మినిట్ సైలెంట్గా ఉండు అని తన చేత్తో సంతోష్ నోరు మూసి టైం చూస్తుంది. సంతోష్ కూడా 1 మినిట్ కదా అని సైలెంట్గా ఉంటాడు. 5, 4, 3, 2, 1, 0 అని గట్టిగా అరిచి విజిల్ వేస్తుంది హర్షిత. అక్కడంతా లైట్స్ వెలిగి హ్యాపీ బర్త్డే బావా అని రాసి ఉన్న బెలూన్స్, సంతోష్ ఫ్రెండ్స్ అలాగే తన పేరెంట్స్తో వీడియో కాల్ ఆన్ అన్నీ ఒకేసారి జరుగుతాయి. అందరూ కలిసి ఒకేసారి హ్యాపీ బర్త్డే సంతోష్ అని అరుస్తారు. ఇవన్నీ 1 నిమిషంలోనే జరిగాయి. అందరూ హ్యాపీ బర్త్డే అని పాట పాడి కేక్ కట్ చేసి తినేసి తినిపించి ఫేస్కి పూపించుకొని స్నో కొట్టుకొని దాదాపు 2 గంటలకు అందరూ వెళ్ళిపోయారు. అలాగే సంతోష్ కూడా వీడియో కాల్లో తన పేరెంట్స్తో మాట్లాడుకొని కాల్ కట్ చేశాడు. చుట్టూ చూస్తే అందరూ వెళ్ళిపోయారు. హర్షిత మాత్రం అక్కడ ఉన్న సామాన్లు అన్నీ సర్దుతూ కనిపించింది. పార్టీ జరుగుతూ ఉన్నంతసేపు సంతోష్ హర్షితని చూడటం తను గమనించింది. సంతోష్ కూడా వచ్చి హర్షితతో కలిసి అక్కడ ఉన్నవన్నీ సర్దేసి కూర్చున్నారు. ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. సంతోష్ గొంతు సవరించుకొని, థ్యాంక్స్. నా కోసం ఇంత కష్టపడి నాకు నచ్చినవి చేసి నా బర్త్డేని ఒక మెమొరబుల్ డేగా చేశావు. థ్యాంక్స్ అనే పదం దీనికి చాలా తక్కువ. కానీ చెప్పాలనిపించి చెప్పాను. చాల్లే ఆపు. ఇంకా సెంటిమెంట్ డైలాగ్స్ ఉన్నాయా? అయిపోయాయా? అయినా నా మొగుడికి నేను చేసుకుంటే తప్పేంటి? నమ్మలేక మళ్ళీ చెప్పు. ఏదో అన్నావు. నా మొగుడికి నేను చేసుకుంటే తప్పేంటి అన్నాను. వెంటనే తనని కౌగిలించుకుంటాడు. హర్షిత సంతోష్కి ఇంకా గట్టిగా కౌగిలించుకొని, హ్యాపీ బర్త్డే బావా. విషెస్ ఒకటేనా? గిఫ్ట్ ఏం లేదా? ఎందుకు లేదు? ఉంది. మరి ఏది? గెస్ చెయ్యి. ఏమిస్తానో గెస్. పోనీ హింట్స్ చెప్పు. నేను నీకు ఎప్పుడు ఇవ్వను అని నువ్వు అనుకున్నది ఏంటి? నేను ఏది అలా అనుకోలేదు. సరే, ఇప్పుడు ఇస్తాను అని నువ్వు ఊహించనిది. అవునా? అలా కూడా నేను ఏమీ అనుకోలేదు. నీకు బాగా ఇష్టమైంది అబ్బా. అర్థం కావట్లేదు. సరిగ్గా చెప్పు. నువ్వు నిజం చెప్పు. ఈ జాబ్ నీకు ఎలా వచ్చింది? ఫ్రాడ్ చేసి తెచ్చుకున్నావా? ఒసేయ్, నేను సిన్సియర్గా తెచ్చుకున్నానే. నాకు వచ్చిన మార్క్స్కి 4 కంపెనీస్ పోటీ పడ్డాయి తెలుసా? టీవీలో పేపర్లో నా పేరు మోత మోగింది కదే, మర్చిపోయావా? మరి అంత పెద్ద చదువు చదివావు. నా హింస ఏంటో కనిపెట్టలేకపోయావు. సరే, నేను ఓడిపోయాను ఓకేనా? చెప్పు ఏంటది? చెప్పనురా, చూపిస్తా అని తనని పక్కనే ఉన్న రూంలోకి తీసుకెళ్తుంది. లైట్స్ ఆన్ చేస్తుంది. అక్కడ మొత్తం గోడ మీద కొన్ని కలర్ పేపర్స్ అతికించి ఉంటాయి. వాటి మీద ఐ లవ్ యూ బావా అని రాసి ఉంది. ఇవన్నీ చూసి ఆనందంతో మళ్ళీ హర్షితని కౌగిలించుకుంటాడు. హర్షిత సంతోష్ చెవిలో ఐ లవ్ యూ బావా అంటుంది అని తన పెదవులతో సంతోష్ పెదవులను ముడివేస్తుంది. అలా 15 నిమిషాలు ఉండిపోతారు. ఈ కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.